హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్లో తొలిచే విషయం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చెత్త, దీనికి ఒక ప్రామాణికత లేదు, ఇది ఒక వేస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జీవితాలు సర్వనాశనం చేసే సిస్టమ్. చదువుకుంటే మనుషులు బాగుపడతారు, లేకపోతే చదువుకుంటే జీవితాలు బాగుపడతాయి, ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్తారు కదా, అదంతా ఒక ట్రాష్ అని ఈ విద్యా విధానం చూసిన తర్వాత అనిపిస్తుంది. మీకు ఎందుకు మాస్టర్ అలా అంటున్నారని చెప్పేసి మీరు అనుకోవద్దు. నేను చెప్పిన తర్వాత మీరు అది కాదో అవునో కాదో, అది తప్పో రైటో కింద మీరు కామెంట్ చేయండి, నేను చెప్తా దానికి ఉదాహరణగా. ఇది నిజంగా రాంగ్, ఇది చాలా చెత్త. ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఉంటే మనిషి సర్వనాశనం అయిపోతాడు. ఇది చదవడం కన్నా ఖాళీగా కూలి పని చేసుకోవడం మంచిది అనేది ఒపీనియను. దీన్ని జస్టిఫై చేస్తానా లేదా, లేకపోతే ఇది మీరు కరెక్ట్ అంటారా కాదంటారా కింద కామెంట్ చేయండి. అంత విన్నాక చేయండి, ఇప్పుడు కాదు. ఓకే, నీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఇక్కడ ఉమెన్ కేటగిరీ క్యాండిడేట్ ఒక ఆవిడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆమె ఒక పిహెచ్సి క్యాండిడేట్, ఒక హ్యాండిక్యాప్డ్ అండి. ఆవిడ 36 మార్కులు 39 మార్కులు వచ్చినాయండి. ఎందులో అండి? డిగ్రీలో 39 మార్కులు వచ్చాయి. టెట్ క్వాలిఫై అయింది. ఆమెకి పిహెచ్సి సర్టిఫికేట్ ఉంది, పిహెచ్ రిజర్వేషన్ ఉంది. ఆమె ఒక ఎస్సీ క్యాండిడేట్. ఆ అమ్మాయి ఈరోజు డిఎస్సికి అనర్హురాలు. గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయి ఒక ఎస్సీ క్యాండిడేట్, రిజర్వ్డ్ క్యాండిడేట్, పిహెచ్ క్యాండిడేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా. ఆ అమ్మాయికి డిగ్రీలో 36 మార్కులు 39 మార్కులు 38 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిహెచ్ క్యాండిడేట్, ఎస్సీ క్యాండిడేట్. ఆ అమ్మాయి డిఎస్సికి అప్లై చేసుకోలేకపోయింది. ఆ అమ్మాయి అనర్హురాలు. ఆ అమ్మాయికి 40% మార్కులు ఉండాలి. 39 38 ఉన్నాయి అంతే. ఇప్పుడు ఆమె అనర్హురాలు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆమె బతుకు బాగుపడేది ఏంట్రా అంటే, ఆమె బతుకులు బాగు చేసి ఒక ఎడ్యుకేషన్ ఒక్కటే. ఎందుకంటే ఆమె కష్టపడి ఏ పని చేయలేదు, చదువుకోలేదు, ఏం చేయలేదు. కేవలం ఎట్టగొట్ట చదువుకుని ఆ అమ్మాయి బాగుపడటానికి, ఆ అమ్మాయిని ఈ దేశం, ఈ ప్రపంచం, లేకపోతే ఇక్కడున్న గవర్నమెంట్లు ఉద్ధరించడానికి ఆమెకి కల్పించినటువంటి ఒక ఆయుధం ఏంటంటే చదువు. కానీ ఆ అమ్మాయి చదువుకుంది, పాస్ అయింది, ఫెయిల్ కాల. 10th పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది. మరి డిగ్రీ పాస్ అయ్యింది, తర్వాత బీఈడి రాసి చదివింది, తర్వాత మరి టెట్ కూడా క్వాలిఫై అయింది. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు అనర్హురాలు, డిఎస్సికి అనర్హురాలు. ఎందుకని అంటే ఆ అమ్మాయికి డిగ్రీలో 38 మార్కులు మాత్రం వచ్చాయి, 40 మార్కులు రావాలన్నారు. ఇప్పుడు ఇది చెత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అని నేను చెప్పా. ఎందుకు చెప్పాను తెలుసా? ఇంత చదివేసింది అమ్మాయి, ఇంత చదివినాక ఇది చదువు కూడా ఆ అమ్మాయికి ఎందుకు ఉపయోగపడాల? ఈ చదువును కల్పించే గవర్నమెంట్లు, ఈ చదువును డిజైన్ చేసినటువంటి విద్యావేత్తలు ఏం పీకుతున్నారని నేను అడుగుతున్నప్పుడు. ఆ అమ్మాయికి గవర్నమెంట్ రాజ్యాంగం ప్రకారం ఆ అమ్మాయికి రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ కూడా ఆ అమ్మాయికి దండగా, పిహెచ్ రిజర్వేషన్ కూడా దండగా, ఎస్సీ రిజర్వేషన్ కూడా దండగా. ఆ అమ్మాయి చదువుకున్న డిగ్రీలు, మరి గ్రాడ్యుయేషన్లో, లేకపోతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంతా వృధా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం పీకాలి? ఆ అమ్మాయి ఎందుకు బతకాలి? ఆ అమ్మాయి ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఈ సంగతి చెప్పండి. ఈ కాంటెక్స్ట్ని తీసుకోండి మీరు. ఒక అమ్మాయి లేడీ, ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా, ఎస్సీ రిజర్వేషన్ ఉంది, పిహెచ్ క్యాండిడేట్ ఈ రిజర్వేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అవసరమైతే. అమ్మాయి ఏదో ఒక రిజర్వేషన్ ఉంది. డిగ్రీలో కేవలం 38 మార్కులు పాస్ అయ్యింది, ఫెయిల్ కాల. డిగ్రీ నుంచి ఆ అమ్మాయి బిఎడ్ వెళ్ళేటప్పుడు అసలు ఏం చేశారు వీళ్ళు? ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇక్కడ గమనించండి. డిగ్రీ నుంచి బీఈడి వెళ్ళింది, బీఈడికి వెళ్ళేటప్పుడే ఆపేయచ్చుగా. ఈ అమ్మాయికి మార్కులు లేవు, నీకు 40% డిగ్రీలో మార్కులు లేవు, నువ్వు బీఈడి చదవడానికి అనర్హురాలని అప్పుడు చెప్తే ఆ అమ్మాయి ఆగిపోయేది. అసలు టెట్ రాసేదిగా, డిఎస్సి రాసేది, ఇంకేదైనా రాసుకునేది, ఇంకేదైనా చదువుకునేది. ఇప్పుడు ఈ మొత్తం కాంటెక్స్ట్లో ఆ అమ్మాయి చదివింది గేదెలు కాసుకునే వాడితో సమానం. ఆ అమ్మాయి ఏం చదువుకున్నా వాడు చదువుకోకపోయినా ఒకటే. ఈ అమ్మాయిని ఉద్ధరించేది ఎవడో? ఈ అమ్మాయికి రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి, బొక్క భోషాలు అన్నీ గవర్నమెంట్ చేసేస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇట్లా కొన్ని వందల వేల మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇలాంటి దీనమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏదో రకంగా డిఎస్సి రాసుకుందామని 7-8 సంవత్సరాల నుంచి చదువుకుంటా ఉన్నా అప్లికేషన్, నీకు డిగ్రీలో మార్కులు లేవురా బాబు, నీకు డిగ్రీలో 40% లేవురా బాబోయ్, నీకు ఇంటర్మీడియట్లో 40% లేవురా బాబోయ్ అని చెప్పేసి ఆగిపోయారు. ఎస్జిటికి అప్లై చేసుకోలేకపోయారు, ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోలేకపోయారు. ఇది ఏం సిస్టమ్? అసలు ఈ అమ్మాయి
చూడండి, దిగువన డిగ్రీ తర్వాత సాధారణంగా బీఎడ్ చేస్తారు, లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేస్తారు. ఇంటర్మీడియట్లో మార్కులు లేకపోతే అసలు డిఎడ్కి నువ్వు అనర్హురాలు అని చెప్పేసి అప్పుడే చెప్పేయచ్చు కదా. అప్పుడే బిగినింగ్లో అంతా అయిపోయిన తర్వాత నువ్వు అక్కడ మార్కులు లేవు ఇక్కడ దాకా వచ్చేసేవేంటి అని చెప్పి ఇప్పుడు ఆపేయటం ఏంటి? ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత చిన్న చూపు అండి ఇది, ఎంత బలహీనమైనటువంటి సిస్టమ్ ఇది. అసలు ఏమాత్రం లాజిక్ లేని సిస్టమ్ అనిపించట్లే మీకు? ఇక్కడ ఎక్కడైనా లాజిక్ అనిపిస్తుందా మీకు? ఇంటర్మీడియట్లో నీకు 40% మార్కులు లేవు, లేదా 40% మార్కులు లేవు, కానీ నీకు బీఈడీలో 80% మార్కులు ఉన్నాయి. టెట్లో నీకు 90% తెచ్చుకున్నావు, కానీ ఉపయోగం లేదు. ఇంటర్మీడియట్లో నీకు మార్కులు లేకపోతే నువ్వు ఎస్జిటి అప్లై చేయలేవు, డిఈడి చేసిన ఉపయోగం లేదు. డిఈడిలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్ క్యాండిడేట్వి, కానీ డిగ్రీలో నువ్వు జస్ట్ పాస్ అయ్యావు అంతే. 40 మార్కులే వచ్చినాయి, లేకపోతే 35 మార్కులే వచ్చినాయి, ఓపెన్ కేటగిరీ లేకపోతే ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ. ఈ మార్కులు లేవు. అదేదో ముందే చెప్తే అసలు బీఈడీయే చేయరు కదా. బీఈడీ చదివేవాళ్ళు డిగ్రీలో మినిమం పర్సంటేజ్ ఎంత ఉండాలని బిగినింగ్లో చెప్తే ఆడ ఆస్పృహతో చదువుకుని శుభ్రంగా ఆ మార్కులు లేకపోతే అవదంట అని చెప్పేసి అనుకో. కానీ కనీసం ఇక్కడ ఒక పాయింట్, కనీసం ఇక్కడ పోనీ ఇప్పుడు ఇంత చదివాడు, ఈ చదువంతా వృధా, బండగేసి వాదాలు. ఇప్పుడు మనం ఏం ఉపయోగం లేదు ఈ చదువు వలన. ఎందుకంటే ఆ అమ్మాయికి అన్ని క్వాలిఫై, అన్ని మంచి మార్కులు వచ్చినా డిగ్రీలో ఒక స్టేజ్లో ఆ అమ్మాయికి మార్కులు లేవు. అసలు ఈ తప్పు ఎవడదే? ఆ అమ్మాయికి డిగ్రీలో 38 మార్కులే వచ్చినాయండి, 38% వచ్చింది, 38% వచ్చింది, 40% రాలా. ఎస్సీ క్యాండిడేట్ అయినా, పిహెచ్ క్యాండిడేట్ అయినా, ఉమెన్ క్యాండిడేట్ అయినా ఆ అమ్మాయికి 40% లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి అనవసరాలండి. అసలు అలాంటి అమ్మాయిని ఈ బీఈడీలోకి అలౌ చేసింది ఎవరు? లేకపోతే అలాంటి ఇంటర్మీడియట్లో 38% ఉన్న ఒక అమ్మాయిని మరి డైట్ చదవడానికి అనుమతించింది ఎవరు? అదేదో ముందే చెప్పొచ్చుగా, అక్కడే అయిపోతారుగా. సరే, అదంతా అయిపోయినాక మళ్ళీ టెట్ కూడా క్వాలిఫై అయ్యారు వీళ్ళు. టెట్ కూడా ఒక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అక్కడే ఉంది. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ అవ్వడానికి నీకు అర్హత కలిగించేటువంటి పరీక్ష ఇది టెట్ అనేది. టెట్ క్వాలిఫై అయిపోయినాక కూడా నువ్వు టీచర్ పోస్ట్కి అనర్హురాలు అంటున్నాడు. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అందులోనే ఉంది కదా. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత నిన్ను ఎవడవుతాడు? నువ్వు డిఎస్సికి అప్లై చేసుకోవద్దంటే ఎవరు నిన్ను కాదనేది? కానీ కాదని అంటున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన తర్వాత నేను కూడా అనర్హుడిని అని టంకాయ వేసుకుని రోడ్లంతా పిచ్చే వేసుకుని తిరగాలేక మనం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యారండి వీళ్ళందరూ. క్వాలిఫై అయిన వాళ్ళు జస్ట్ ఎక్కడో ఎప్పుడో చదివేసిన డిగ్రీలో మార్కులు లేవు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి చెప్పి ఏం చేస్తున్నారు? వేల లక్షల మంది అభ్యర్థులు రోడ్డును పడేసారు డిఎస్సికి. ఇప్పుడు చెప్పండి ఈ సిస్టమ్ గురించి నాకు. పోనీ ఒకటి, ఇప్పుడు ఎంత చదివినా ఈ మధ్యలో ఎక్కడో డిగ్రీలోనూ ఇంటర్మీడియట్లో పర్సంటేజ్లను ఆపేశారు. ఇప్పుడు కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి విద్యావేత్తలైనా నీ చదువంతా వృధారా అయిపోయింది అని చెప్పగానే చెప్తూ ఉన్నారే. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ డిగ్రీలోనో లేకపోతే ఆ ఇంటర్మీడియట్లోనో మార్కులు తగ్గిన ఈ డిఎస్సికి అనర్హుడు అని చెప్తున్నారే. మరి కనీసం ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళని ఉద్ధరించడానికి మనం ఏం చేయాలి? వాళ్ళకి మార్కులు లేవని చెప్తున్నారు, ఆపేశారు. కానీ వాళ్ళు అంతకంటే ఎక్కువ చదివారు. డిగ్రీ తర్వాత వాళ్ళని మీరు బీఈడీలోకి డిఈడీలోకి వచ్చేటప్పుడు మీకు డిగ్రీలోనో ఇంటర్మీడియట్లోనో మార్కులు లేవు నాన్న, మీరు చదవడానికి అనర్హులు అని చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు వేరే ఏదో ఇంకొకటి చదువుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? కనీసం వాళ్ళకి ఏం చేయొచ్చు? ఇంటర్మీడియట్లో నీకు పర్సంటేజ్ లేదు, కానీ నువ్వు డిఈడి చేసావు, బీఈడి చేసావు, మరి పీజీ చేసావు, టెట్ క్వాలిఫై అయ్యావు, అన్నీ అయ్యావు, కానీ ఇంటర్మీడియట్లో లేదని ఆపేశారు. ఎస్జిటి పోస్ట్కి అప్లికేషన్ లేదు. అలాగే డిగ్రీలో మార్కులు లేవని ఆపేశారు. బీఈడి స్కూల్ అసిస్టెంట్గా అప్లై చేయడానికి అర్హత లేదని. అన్నీ క్వాలిఫై, పీజీ క్వాలిఫై అయ్యావు, బీఈడి క్వాలిఫై అయ్యావు, టెట్ క్వాలిఫై అయ్యావు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యావు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నీకు వచ్చేసింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యావు అంటే నీకు వచ్చేసింది. మరి నువ్వు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అర్థం ఏంటి? టీచర్కి నువ్వు ఎలిజిబుల్ అయ్యావనే కదా అర్థం. కానీ అప్లికేషన్ పెట్టుకోవాలనుకోండి ఏంటిది? అన్నీ పెట్టేసి చేతులు కట్టేశారు అంటారు. ఇది కూడా ఇక్కడ అప్లై అయిపోద్ది. అన్నీ ఉన్నాయి కానీ చేతులు కట్టేటువంటి ఇదే. అన్నీ క్వాలిఫై అయ్యావు కానీ నీకు అక్కడెక్కడో అదేదో లేదని చెప్పేసి ఇప్పుడు చిన్నప్పుడు చదివేసిన దాంట్లో నీకు పర్సంటేజ్ లేదని చెప్పి ఇప్పుడు ఆపేశారు. అదేదో ఆ రోజే చెప్పాలి కదా. ఆ రిస్ట్రిక్షన్ ఆ విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ కోర్సును డిజైన్ చేసిన తత్వవేత్తలు, మేధావులు ఉంటారు కదా, మరి వాళ్ళు అప్పుడే చెప్పాలి కదా ఆ విషయం. చదువుకునే అప్పుడేమీ లేదు.
డిఈడి అయిన తర్వాతే కదా, ఇంటర్మీడియట్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాతే కదండి, +2 తర్వాతే కదండి డైట్ చదివేది, డిఎడ్ చదివేది. మరి డిఎడ్లోకి వచ్చేటప్పుడు అది చెప్పరా? అది లేకుండా అది అప్పుడు ఎలా అడ్మిషన్ ఎలా ఇచ్చారు? ఈ తప్పే పడది. అప్పుడు అడ్మిషన్ ఎవడిచ్చాడు? ఈ తప్పే పడది. డిగ్రీలో మార్కులు లేవు అన్నప్పుడు బీఈడి చదవడానికి వచ్చే క్యాండిడేట్కి ఆ యొక్క అప్లికేషన్ మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ, లేకపోతే కోర్సులోకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ అప్పుడు ఏం చేశారు? అప్పుడే ఆపేయాలి కదా. అప్పుడు ఎక్కడ లేకుండా ఇప్పుడు అంతా చదివేసింది. వీళ్ళ మీద ఫీజులు దండుకున్నారు, ఎన్ని కోర్సులు చదివించారు, వీళ్ళతో అనవసరంగా ఏంటంటే వాడుకున్నారనమాట. ఒక రకంగా చెప్పండి, మనం ఉద్ధరించడానికి కాదు ఈ సిస్టము, ఈ విద్యా విధానం మనం ఉద్ధరించడానికి కాదు, మనల్ని వాడుకోవడానికి ఈ సిస్టమ్ అనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేయొచ్చు? ఈ స్టేజ్లో ఆ పిల్లడికి మార్కులు తగ్గిపోయినాయి అన్నారు, కానీ అతను చాలా చదివాడు అతను, కానీ టీచర్ ఎబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు ఏం చేయొచ్చు? బెటర్మెంట్ కన్నా అవకాశం ఇవ్వాలి కదా. బెటర్మెంట్ పోనీ అది ఉండాలిగా. మరి ఇంత చదివిన వాడు చదువు ఎందుకు? బయట పాలేరుతో గేదెలు కాచుకునేవాడితో సమానంగా చేయడానికి ఆ విధానం అయితే ఇంత పెద్ద సిస్టమ్ ఎందుకు? అందరూ ఆడతో సమానం చేసేస్తే చదువుకోనాడు ఏం చేసేది లేక మంద కాపరిగా పోతాడు, లేకపోతే పని చేసుకుంటా పోతాడు. ఓకే, అది కూడా మంచిదే. కానీ ఇంత చదువుకుని జీవితంలో వాళ్ళ అమ్మ నాన్నలు ఎన్నో హోప్స్ పెట్టుకుని పిల్లవాడిని ఎంత చదివిస్తే ఇలా ఏమంటే ఇది ఒక్కడికి సంబంధించింది కాదు. కింద మీరు ఏమని కామెంట్ చేస్తారో అది మీ విజ్ఞతకు వదిలేస్తాను నేను. ఒక్కడి గురించి కాదండి, ఇది ఈ సమాజంలో జరుగుతుంది, సిస్టంలో జరుగుతుంది. చాలా అన్యాయం అనమాట, చాలా బాధాకరం, చాలా అన్యాయం, భయంకరమైనటువంటి బాధ అనమాట. ఈరోజు వేల మంది చెప్పుకోలేక ఏడుస్తున్నారు, తెలుసా మీకు? ఏడుస్తున్నారు. అన్నీ క్వాలిఫై అయ్యారు, ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యారు. మీకులాగానే 7 సంవత్సరాల నుంచి, గత 7 సంవత్సరాల నుంచి కూడా మీకులాగానే ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ బాధ ఏంటో మీరు ఆలోచించండి. మీకే అప్లికేషన్, మీరు ఈరోజు అప్లికేషన్ పెట్టారు, మీకు హ్యాపీగానే ఉంది. కానీ నీకు కనుక అప్లికేషన్ సబ్మిట్ కాకపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. అలాంటి కండిషన్లో వాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. కొన్ని వేల మంది ఉన్నారు. నేను ముందే చెప్పాను కదా, గత 2018లోనే 6 లక్షల అప్లికేషన్ వచ్చినప్పుడు ఈ 7 సంవత్సరాలు 3.5 అప్లికేషన్లు ఎక్స్ట్రా రావాలి. ఇంకా 9.5 అప్లికేషన్లు ఉండాలి, కనీసం 8.5 అప్లికేషన్లు అని రావాలి. కానీ వచ్చింది ఎన్ని? 5.5. అసలు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? 3.5 కూడా లేదు. 3,32,000 మంది, 52,000 మంది ఉన్నారు. అది పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? కనీసం బెటర్మెంట్ కట్టు. వాడి జీవితాన్ని నిజంగా ఉద్ధరించాలి అని అనుకుంటే, ఇంత చదివి ఈ దేశానికి ఏదో చేసేద్దామని వాడిని చదివించామని గవర్నమెంట్లు ఇన్ని అవకాశాలు కల్పించాము, ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చాము, ఇన్ని చేసాము, వీళ్ళని ఎంత ఉద్ధరించేస్తున్నామని చెప్పుకునే గవర్నమెంట్లు కావచ్చు, ఎంత గొప్ప విద్యా విధానాన్ని తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి విద్యావేత్తలు కావచ్చు, మానసిక తత్వవేత్తలు కావచ్చు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా క్వాలిఫై అయినటువంటి ఒక వ్యక్తి టీచర్ పోస్ట్కి అనర్హుడు. కేవలం ఇంటర్మీడియట్లో సరైన మార్కులు లేవు, లేకపోతే డిగ్రీలో మార్కులు లేవు అని చెప్పి. ఇది ఎప్పుడు చెప్పాలండి? ఇది ఇంటర్మీడియట్లోకి డైట్ చదవకముందు చెప్పాలి, డైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడే చెప్పాలి. అప్పుడే ఆపేయాలి. మీకు పర్సంటేజ్ ఉందా? లేదు, నువ్వు డిస్క్వాలిఫైడ్, దీనికి అనర్హుడు, నువ్వు వేరే చదువుకోవాలి. అప్పుడు వేరే చదువుకునేవాడు బీఈడీలోకి వచ్చేటప్పుడే చెప్పాలి అడిగి, బీఈడీలో డిగ్రీలో పర్సంటేజ్ ఉందా నీకు? లేదు, నువ్వు వెళ్ళిపో, వేరే చదువుకో నువ్వు అని చెప్పాలి. అప్పుడు వాడికి నచ్చిన కోర్సు చదువుకునేవాడు. టీచర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కానీ చదువుకుని వచ్చి ఈరోజు ఇక్కడ అర్ధాంతరంగా ఆపేయడం చాలా తప్పు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే పర్సంటేజ్, మినిమం క్వాలిఫై మార్క్స్ తగ్గించటం. లేదంటారా? అభ్యర్థులకి ఏం చేయాలి మనం? అప్పుడు బెటర్మెంట్ అవకాశం ఇవ్వాలి. నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు డిఈడి చేసావు, నువ్వు టీచర్ అవ్వాలనుకుంటున్నావు, బీఈడి చేసావు, కానీ నీకు డిగ్రీలో పర్సంటేజ్ లేదు, అయితే ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ లేదు. అప్పుడు ఏం చేయాలి? బెటర్మెంట్ కట్టుకోమని అవకాశం ఇప్పుడైనా ఇవ్వాలి. ఇప్పుడు చేయట్లా, కొత్తగా ఎడ్జిటి వాళ్ళతో స్పెషల్ కోర్సులు చేయించట్లా, ఏది ఇన్ సర్వీస్లోకి వచ్చాక స్పెషల్ కోర్సు 6 నెలల బ్రిడ్జ్ కోర్సు చేయించట్లా. సేమ్ అట్లాగే కనీసం ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చేసి నెక్స్ట్ నుంచి వచ్చే వాళ్ళకి అభరణ చేయాలి.
బెటర్మెంట్ అవకాశం ఇవ్వాలి. వీళ్ళకి బెటర్మెంట్ అవకాశం ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారు? వీళ్ళకి బెటర్మెంట్ అవకాశం ఇస్తారా, లేదంటే ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి డిఎస్సి రాసుకోవడానికి అవకాశం ఇచ్చేస్తారా? 2025 వరకు ఎవరైతే చదువుకుని వచ్చారో వాళ్ళందరికీ మరి బీఈడి చదువుకోవడానికి పర్సంటేజ్తో సంబంధం లేకుండా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా, లేకపోతే పర్సంటేజ్ తగ్గిస్తారా, లేదంటే బెటర్మెంట్ రాసుకోమని చెప్తారా? ఇదంతా ఏమీ లేకుండా అన్యాయం అంతా కూడా మీరు ప్రభుత్వాలు విద్యావేత్తలు చేశారు. అన్యాయం అంతా కూడా దౌర్భాగ్య పరిస్థితి ఈ జనాలకు కలిగించింది వాళ్ళే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోవాలి? ఇది అన్యాయం అండి, చాలా అన్యాయం, ఘోరం అన్నమాట. న్యాయానికి వెళ్ళి అడుగుతారు వీళ్ళు, న్యాయస్థానానికి వెళ్ళి అడుగుతారు, ఏ సమాధానం చెప్పాలి? అప్పుడు చెప్తారు. డైట్లోకి డిఈడి క్యాండిడేట్ బీఈడి చదవాలనుకున్నప్పుడు బీఈడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే కదా ఆపేయాలి, నీకు డిగ్రీలో పర్సంటేజ్ లేదని. డిఈడి డైట్లోకి వచ్చేటప్పుడే ఆపేయాలి కదా, నీకు ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ లేదని. ఇదంతా చదివిన తర్వాత ఇప్పుడు ఆపడం అనేది అన్యాయం, అది తప్పు, అది పాలకుల నిర్లక్ష్యం, లేకపోతే విద్యావేత్తల నిర్లక్ష్యమే అది, అంతే. సరైన గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేకపోవడం, సరైన క్రైటీరియా ఫిక్స్ చేయకపోవడం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన క్రైటీరియా ఫిక్స్ చేయటం, గుర్తొచ్చినప్పుడు చేయటం. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు చేసి అప్పుడు వాళ్ళకి కూడా అప్లై చేస్తే ఇంతకుముందు వాళ్ళు ఏమైపోవాలి? సరే, ఇది ఎప్పుడు వచ్చింది? 2010లో వచ్చింది అనుకుందాం. మరి అంతకుముందు ఉన్న వాళ్ళకైనా అప్లికేషన్ తీసుకోవాలిగా, అంతకుముందు ఉన్న వాళ్ళకి అప్లికేషన్ తీసుకోలేదే. మరి సిబిఎస్ఈ క్యాండిడేట్లు ఎంత దౌర్భాగ్యం అండి. సిబిఎస్ఈ చదివిన వాళ్ళు ఉన్నారు, మరి ఎంత దౌర్భాగ్యం. వాళ్ళకి ఈ ప్రభుత్వేగా ఆ విద్యా విధానం తీసుకొచ్చింది, వాళ్ళకి ఎస్జిటి లేకపోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత దారుణం. నేను అదే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అప్లికేషను చక్కగా నిజంగా నిబద్ధత లేకపోతే నిజంగా ప్రజలకి యువతని ఆదుకోవాలి, యువతకి అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇచ్చి వాడి టాలెంట్ ఏంటో చూడాలి, అది మనం వాడికి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి వాడి టాలెంట్ ఏంటో చూడాలి. అంతేగాని మనకు నచ్చిన ఫ్రేమ్ మనం చేసేసుకుని, లేకపోతే మనకు నచ్చిన గైడ్లైన్స్ మనం ఇచ్చేసేసుకుని, సమయం సందర్భం లేకుండా ఎప్పుడు ఎవరికైనా అది అప్లై చేసేసి నువ్వు అనర్హుడు అని చెప్తే అది కాదు. ముందు వాడికి నిరూపించుకోవడానికి వాడికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా వాడిని నువ్వు అనర్హుడు అని చెప్పకూడదు. అవకాశం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకొనిచ్చి అతని టాలెంట్ ఏంటి అనేది రాస్తాడు, ఎగ్జామ్లో అతని టాలెంట్ అనేది బయటపడుద్ది. ఆల్రెడీ టీచర్ అండి, అతను టీచర్ బీఈడి చేశాడంటే ఏంటండి, బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ చేశాడు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేశారు, టీచరు, మళ్ళీ దానికి ఎక్స్ట్రాగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా ఉందన్నారు, అది కూడా పాస్ అయ్యారు. అలా కూడా పాస్ అయిన వాళ్ళని ఆపేయడం అసలు ఏం సిస్టమ్ ఇది? అక్కడ పర్సంటేజ్ లేదని ఎప్పుడో జరిగిపోయిందని తీసుకొచ్చి ముందు పెట్టి నువ్వు అనర్హుడివి, ఇదంతా ఇప్పుడు దాకా చదివింది నువ్వు అనర్హుడు అన్న పాయింట్ దగ్గర నుంచి చదువుకుంటూ వచ్చింది, ఇదేమైపోవాలి? ఈ తప్పే అవడది.